హాయ్ స్టూడెంట్స్, ఈరోజు నేను చేయబోయే వీడియో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. దాన్ని మనం టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటాం. అందులో ఆల్రెడీ నేను సోల్ ప్రొప్రైటర్షిప్ ప్రీవియస్ వీడియోలో చేశాను. ఇప్పుడు పార్ట్నర్షిప్ దాని గురించి ఈ వీడియో చూద్దాం. ఓకేనా? సో ఆల్రెడీ మీకు ముందు కూడా చెప్పాను నేను. జనరల్గా ఈ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్లో మనకు ఇంపార్టెంట్ ఏమంటే ఒకటి క్యారెక్టరిస్టిక్స్, మెరిట్స్, డిమెరిట్స్ ఇవి కామన్గా ఉంటాయి ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్లో ప్రతి టాపిక్. అయితే ఈ పార్ట్నర్షిప్లో ఎక్స్ట్రా మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్, ఇది ఒకటి ఎక్స్ట్రా టాపిక్. ఓకే, సో కమ్ టు ద పాయింట్ హియర్. సో క్యారెక్టరిస్టిక్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, లక్షణాలు. ఈ లక్షణాల్లో పార్ట్నర్షిప్ బిజినెస్లో చూద్దాం. ఫస్ట్ ఇస్ ద ఫార్మేషన్. ఫార్మేషన్ అంటే ఫార్మ్ చేయడం, అంటే బిజినెస్ని స్టార్ట్ చేయడం. సో పార్ట్నర్షిప్ బిజినెస్ వచ్చేసరికి మనకు 1932 యాక్ట్ ప్రకారం, అంటే పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం ఈ బిజినెస్ని మనం అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అయితే కాదు, కావాలంటే చేసుకోవచ్చు, వద్దంటే మానేయవచ్చు. ఇప్పుడు సోల్ ట్రేడర్ బిజినెస్ ఉంది, సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఉంది, అసలు అందులో రిజిస్ట్రేషన్ పాయింటే రాదు, ఆ రైసే కాదు. బట్ ఇక్కడ ఏంటంటే కావాలంటే రిజిస్టర్ చేసుకోవచ్చు, వద్దంటే మానేయవచ్చు. ఎస్. సెకండ్ ఇస్ ద అన్లిమిటెడ్ లయబిలిటీ. అన్లిమిటెడ్ లయబిలిటీ ఈ యొక్క క్యారెక్టరిస్టిక్ మనకు సోల్ ట్రేడర్ బిజినెస్లో కూడా ఉంది. అన్లిమిటెడ్ లయబిలిటీ, లిమిటెడ్ అంటే కొంచెం, అన్లిమిటెడ్ అంటే ఎక్కువ, లయబిలిటీ అంటే అప్పు. అంటే దాని మీనింగ్ ఎంతైనా అప్పు తీసుకోవచ్చు అనేది కాదు పాయింట్. ఎంతైనా అప్పు తీసుకోవచ్చు, కానీ మొత్తం ఆ బిజినెస్లో మొత్తం అప్పు ఎంతైతే చేసారో మొత్తం క్లియర్ చేయాలి. సపోజ్ ఆ బిజినెస్ లాస్ అయిపోయింది, లాస్ అయినప్పుడు ఆ బిజినెస్లో ప్రాపర్టీ సేల్ చేసినా ఇంకా అప్పు మిగిలిపోయింది. అలాంటప్పుడు పార్ట్నర్స్ ఒక పర్సనల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కూడా అమ్మి వాళ్ళకు కట్టాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద అన్లిమిటెడ్ లయబిలిటీ. ద థర్డ్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లాఫుల్ బిజినెస్. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది కేవలం లీగల్ బిజినెస్కే వర్తిస్తుంది. ఓకే, అంటే దాని మీనింగ్ ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మగ్లర్స్ ఉన్నారు. ఈ స్మగ్లర్స్ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే అది కుదరదు. ఓకే, సో ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ అయినా కంపల్సరీ గవర్నమెంట్లో దాన్ని ఒప్పుకునేటట్టు, యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉండాలి. అలాంటిదే పార్ట్నర్షిప్ బిజినెస్ అంట. ఓకే, ఇల్లీగల్ బిజినెస్ని పార్ట్నర్షిప్ అని చెప్పేందుకు కుదరదు. దెన్ నెక్స్ట్, ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్. ప్రిన్సిపల్, స్కూల్స్లో మనం ప్రిన్సిపల్ అంటాం, కాలేజీలో ప్రిన్సిపల్ అంటాం, అంటే ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్. ఏజెంట్, ఏజెంట్ అంటే ఒక రిప్రజెంటేటివ్, అంటే ఇప్పుడు కంపెనీకి ఒక రిప్రజెంటేటివ్ ఎలాగైతే ఉంటారో ఈ మీనింగ్ ఇది వస్తుంది. ప్రిన్సిపల్ అంటే హెడ్, ఏజెంట్ అంటే రిప్రజెంటేటివ్. ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లో అందరూ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ప్రిన్సిపల్సే, అదేవిధంగా అందరూ ఏజెంట్సే. అంటే దాని మీనింగ్ అంటే ఎవరైనా సరే అందులో మిగతా పార్ట్నర్స్ ఒప్పుకుంటే ఒకతను హెడ్గా ఉంటారు, మిగతా అందరూ ఏజెంట్స్గా ఉంటారు. సో దాని మీనింగ్ ఇది వస్తుంది. అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు, ఆ పార్ట్నర్స్లో ఎవరైనా హెడ్గా పెట్టుకోవచ్చు, మిగతా వాళ్ళంతా ఏజెంట్స్గా అంటే రిప్రజెంటేటివ్స్గా వర్క్ చేయొచ్చు, దాని మీనింగ్. ఓకే, సో అలాంటిది ఇక్కడ పాయింట్, ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్. సపోజ్ 2 మెంబర్స్ ఉన్నారండి పార్ట్నర్షిప్ బిజినెస్. సో ఒకతను క్యాష్ కౌంటర్లో కూర్చుంటాడు, అతను అప్పుడు ప్రిన్సిపల్ లాగా ఉంటాడు. ఇంకో అతను దట్ ఈస్ కౌంటర్లో నిల్చుంటాడు. మనం మామూలుగా బుక్ స్టాల్స్లో ఇలాంటి ప్లేసెస్ చూస్తూ ఉంటాం. ఒకతను క్యాష్ కౌంటర్లో ఉంటారు పార్ట్నర్, ఇంకో పార్ట్నర్ కౌంటర్లో నిల్చుకుంటాడు, అంటే బుక్స్ ఇచ్చే ప్లేస్లో నిల్చుకుంటాడు. మళ్ళీ ఇంకోసారి చూసినప్పుడు ఇతను అక్కడ కూర్చో అంటాడు, అతను ఇక్కడ నిల్చుకుంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇద్దరు ప్రిన్సిపల్స్, ఇద్దరు ఏజెంట్స్. ఓకేనా, దట్ ఈస్ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్. అండ్ లాస్ట్ వన్ ఇస్ ద వాలంటరీ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, ఫార్మేషన్లో 1930 దట్ ఈస్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 కింద దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పాను, బట్ కంపల్సరీ అయితే కాదని చెప్పాను. సో అదే పాయింట్ ఇక్కడ, వాలంటరీ రిజిస్ట్రేషన్. వాలంటరీ అంటే స్వతహాగా, ఎవరి పొలిటికల్ ప్రెషర్ లేకుండా, ఎవరి ఎంకరేజ్మెంట్ లేకుండా ఏదైతే ఉందో దాన్ని మనం వాలంటరీ అంటాం. రిజిస్టర్ చేసుకోవడం. సో ఇక్కడ గవర్నమెంట్ కంపెల్ చేయడం లేదు పార్ట్నర్షిప్ బిజినెస్. సో కావాలంటే ఆ పార్ట్నర్స్ కావాలంటే రిజిస్టర్ చేసుకోవచ్చు, వద్దంటే మానేయవచ్చు. ఓకే, దట్ ఈస్
These are the characteristics of partnership business. Now coming to the let us see మెరిట్స్. సో మెరిట్స్ అంటే బెనిఫిట్స్. అంటే ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటప్పుడు బెనిఫిట్స్ ఏంటి అంటే ఈజీగా ఏమైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ బెనిఫిట్స్ కింద తీసుకుంటాం. సో ఫస్ట్ వన్ ఇస్ ద ఈజీ టు ఫార్మ్ అండ్ వైండ్ అప్. ఈ ఒక మెరిట్ మనం సోల్ ట్రేడర్ బిజినెస్ లో కూడా చూసాం. ఈజీ టు ఫార్మ్ అండ్ వైండ్ అప్. సపోజ్ టూ పార్ట్నర్స్ ఉన్నారు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, పెద్ద టైం ఏం పట్టదు. మార్నింగ్ అనుకున్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటారు. క్యాపిటల్ ఉంటుంది. ఇప్పుడు మనకంతా రెడీమేడ్గా అవైలబిలిటీ స్టాక్ రెడీగా ఉంటుంది. ఎప్పుడైనా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈజీ టు ఫామ్. అదేవిధంగా వైండ్ అప్ అంటే క్లోజ్ చేయడం. సో పార్ట్నర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేసుకుంటారు, ఎప్పుడు వద్దనుకున్నా అప్పటికప్పుడు వాళ్ళు బిజినెస్ క్లోజ్ చేసేసుకుంటారు. కాబట్టి దాన్ని ఈజీ టు ఫామ్ అండ్ వైండ్ అప్ అంటారు. దెన్ నెక్స్ట్ ద బెటర్ డెసిషన్స్. బెటర్ డెసిషన్ అంటే నిర్ణయం, బెటర్ అంటే మంచి డెసిషన్. సోల్ ట్రేడర్ బిజినెస్ లో ఒక వ్యక్తి ఉంటాడు కాబట్టి అతను తీసుకునే డెసిషన్స్ మేబీ రాంగ్ ఉండొచ్చు. ఆ రాంగ్ డెసిషన్ తో బిజినెస్ దెబ్బతింటుంది. బట్ పార్ట్నర్షిప్ బిజినెస్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి మినిమం 2 మెంబర్స్ అన్నాము, మాక్సిమం 50 మెంబర్స్ అన్నాము. సో ఇంతమంది ఉన్నప్పుడు సపోజ్ ఒక 3 మెంబర్స్ 2 మెంబర్స్ కావచ్చు, 3 మెంబర్స్ కావచ్చు, 4 మెంబర్స్ కావచ్చు. బట్ మైండ్ సెట్ అనేది నలుగురు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తీసుకున్న డెసిషన్లో, బిజినెస్ గురించి తీసుకున్న డెసిషన్లో ఖచ్చితంగా రైట్ డెసిషన్స్ ఉంటాయి. సపోజ్ ఒక అతను ఎక్స్పీరియన్స్ లేని అతను ఒక పార్ట్నర్ ఏదో ఒక డెసిషన్ చెప్పాడు. ఇంకో అతను ఏమంటాడంటే నాకు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలా చేస్తే బాగుంటుందని అతను అంటాడు. దాని మీనింగ్ ఏంటి? ఇతను తెలియదు, అతనికి తెలుసు. కాబట్టి డెసిషన్ అనేది రైట్ డెసిషన్ ఉంటుంది అనేది పాయింట్. ఓకే, దెన్ నెక్స్ట్ ద డైరెక్ట్ మోటివేషన్. ఈ పాయింట్ మనం సోల్ ట్రేడర్లో కూడా చూసాం. ఇక్కడ కూడా అంతే. వాళ్ళు ఎంత కష్టపడితే మొత్తం ప్రాఫిట్ వాళ్ళకే కదా, బయట వాళ్ళకి ఏమి ఇచ్చేది లేదు. మొత్తం పార్ట్నర్స్ పంచుకుంటారు కాబట్టి ఇస్ డైరెక్ట్ మోటివేషన్. వీళ్ళు ఎంత కష్టపడితే అంత బెనిఫిట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి అందరూ కష్టపడుతుంటారు పార్ట్నర్షిప్ బిజినెస్. ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఆపరేషన్స్. ఇదే విధంగా వాళ్ళు చేసే యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు అనుకుంటే అప్పటికప్పటికే మార్చేసుకుంటారు. ఆ బిజినెస్లో యాక్టివిటీస్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి ఏమి మన గవర్నమెంట్ సైడ్ నుండి రెస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఆపరేషన్స్లో ఎప్పుడైనా వాళ్ళకి ఎట్లా తోచితే అట్లా చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ బిజినెస్ సీక్రెట్స్. సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఏ మాత్రం దట్ ఈస్ ప్రాఫిట్ వస్తుంటుంది కాబట్టి అదంతా ఎవరు బయట వాళ్ళు ఎవరు చెప్పరు. సో ఎందుకంటే బయట వాళ్ళు చెప్తే వాళ్ళ కాంపిటీటర్స్ అనేది వచ్చేస్తారు. సో కాబట్టి ఎవరు చెప్పరు ఎంత సేల్ జరుగుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది. అది ఓన్లీ పార్ట్నర్స్ మధ్యనే ఒక సీక్రెసీ అనేది మెయింటైన్ చేస్తారు. ముందే వాళ్ళు ప్లాన్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఎవరు కూడా ఎవరితో చెప్పకూడదు అని చెప్పేసి ముందే డిసైడ్ ఉంటారు. కాబట్టి దట్ ఈస్ సీక్రెసీ అనేది మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ లార్జర్ రిసోర్సెస్. సోల్ ట్రేడర్ బిజినెస్ మనం ఏమన్నాం అంటే లిమిటెడ్ రిసోర్సెస్ అన్నాం, డిమెరిట్ కింద చూపించాం. సో దాని మీనింగ్ ఏంటి? అక్కడ ఒక వ్యక్తి మొత్తం సమకూర్చాలి కాబట్టి అతని మూలాన మొత్తం జరగదు, అన్నీ చేసుకోలేదు, కొంచెం చేయగలుగుతాడు. బట్ పార్ట్నర్షిప్ బిజినెస్ వచ్చేసరికి 2 మెంబర్స్ ఉంటారు, లేదా 20 మెంబర్స్ ఉంటారు, 30 మెంబర్స్ ఉంటారు, ఎంతమంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం తెచ్చినా కూడా ఆ బిజినెస్లో ఎక్కువ రిసోర్సెస్ వచ్చేస్తాయి. అంటే దానికి కావాల్సిన బిజినెస్ కావాల్సిన డబ్బులు కావచ్చు, ఆర్ ఇంకా రా మెటీరియల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్నీ కూడా ఎక్కువ మోతాదులో వస్తుంది. కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ లార్జర్ రిసోర్సెస్ అంటున్నాం. రిసోర్సెస్ అంటే వనరులు, అంటే బిజినెస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా వనరులు అంటాం. ఓకే, దెన్ షేరింగ్ ఆఫ్ రిస్క్. సోల్ ట్రేడర్ బిజినెస్లో ఒక వ్యక్తే కాబట్టి పొద్దున సపోజ్ అతను 5 o'clock బిజినెస్ స్టార్ట్ అంటే షాప్ ఓపెన్ చేస్తే నైట్ 11 వరకు అతనే కష్టపడుతుండాలి. అతను రిస్క్ వేరే వాళ్ళకు షేర్ చేయలేడు. బట్ పార్ట్నర్షిప్ బిజినెస్లో అలా కాదు. సపోజ్ ఒక 2 పార్ట్నర్స్ ఒక రోజు వర్క్ చేశారు, ఇంకో 2 పార్ట్నర్స్ నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు టర్న్ వచ్చేసరికి ఆల్టర్నేట్ డేస్ వీళ్ళు వర్క్ చేస్తారు, మళ్ళీ ఇంకో ఆల్టర్నేట్ డేస్ ఇంకో వర్క్ చేస్తారు. దీంతో ఏమవుతుందంటే వాళ్ళు బాగా కష్టపడతారు, నెక్స్ట్ డే హ్యాపీగా రిలాక్స్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ డే బాగా కష్టపడతారు, మళ్ళీ రిలాక్స్ అవుతారు. ఈ విధంగా రిస్క్ ఏదైతే ఉందో, అంటే కష్టం ఏదైతే ఉందో నలుగురు పంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనిషి రిలాక్సేషన్తో వర్క్ చేస్తాడో ఆటోమేటిక్గా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేందుకు అవకాశం ఉంటుంది అనేది పాయింట్ ఇక్కడ. ఓకేనా, ద నెక్స్ట్ కీన్ ఇంట్రెస్ట్. కీన్ అంటే దాన్ని ఏమంటారు అంటే కాంటంప్లేట్ అంటాం, ఆర్
ఎక్కువ డీప్ థింక్ చేయడం. కీన్ అంటే డీప్‌గా. ఇంట్రెస్ట్, డీప్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒక ఓనర్ పని చేస్తున్నప్పుడు అతనికి ఎప్పుడు ఒకేలాగా ఉండదు మైండ్ సెట్. ఎక్కువ కష్టం అనిపించింది. నా వల్ల కాదులే అని చెప్పేసి క్లోజ్ చేస్తాడు. బట్ ఇక్కడ పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఒకరికి కష్టం వచ్చినా వేరే వాళ్ళుంటారు. సో, ఎవరు కూడా ఏందంటే ఎట్లా ఆలోచిస్తారంటే మన బిజినెస్‌ని ఎట్లా డెవలప్ చేయాలి? సపోజ్ నలుగురున్నారు. ఒకతను ఆలోచించలేదు. కానీ మిగతా ముగ్గురు ఆలోచిస్తారు. సో, ఇంకో అతను కొంచెం డ్రాప్ అయినా ఇక్కడ ఇతను కొంచెం మళ్ళీ రిలాక్స్ అయ్యి ఇతను కూడా బిజినెస్ గురించి డీప్‌గా ఆలోచిస్తే ఆటోమేటిక్‌గా ఏందంటే బాగా కష్టపడాలి. బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలి అన్నది ఎక్కువ మంది ఆలోచించినప్పుడు ఆటోమేటిక్‌గా బిజినెస్‌ని డెవలప్ అవుతుంది అవకాశం ఉంది. దెన్ నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ స్పెషలైజేషన్. సో, బెనిఫిట్స్ ఆఫ్ స్పెషలైజేషన్. ఇంతకుముందు మనం సోల్ ట్రేడర్ బిజినెస్‌లో ఏం చూసామంటే అతనికి స్పెషలైజేషన్ ఉండదు. అంటే ఒక ఫీల్డ్‌లోనే మేనేజరల్ ఎక్స్‌పర్టైజ్ అన్నాం అక్కడ పాయింట్ డీమెరిట్స్‌లో. సో, దాని మీనింగ్ ఏంటంటే ఒక ఓనర్ ఉన్నప్పుడు అతనికి పెద్దగా నాలెడ్జ్ అనేది అన్ని ఫీల్డ్‌లో ఉండదు. బట్ ఇక్కడ ఒక ఇద్దరో, ముగ్గురో, నలుగురో, 10 మందో ఇక్కడ పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఆ ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా ఇక్కడ పార్ట్నర్‌షిప్‌లో ఏమవుతుందంటే వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళ స్పెషలైజేషన్ అంటే రైట్ డెసిషన్స్ ఉంటాయి. కరెక్ట్‌గా బిజినెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది అన్నది పాయింట్. ఓకే. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్. బిజినెస్ చేసేది ఎందుకు? ప్రాఫిట్ సంపాదించడం. అంటే ఉద్దేశం ప్రాఫిట్. ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ వడ్డీ కాదు, ఆశ. సో, బిజినెస్‌లో ఏం ఆశ? ప్రాఫిట్ ఎక్కువ సంపాదించాలి. సో, అది ప్రొటెక్ట్ చేస్తూ పోతారు. ప్రొటెక్ట్ చేయడం అంటే ఇప్పుడు ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ప్రాఫిట్‌ని దట్ ఈస్ బిజినెస్ ఉద్దేశాన్ని కొంచెం ఒకతను ఏమంటాం కొంచెం ఇబ్బంది అన్నా కూడా మిగతా వాళ్ళు పర్లేదులే మేము సపోర్ట్ చేస్తాం కదా! నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు. మేము చేసుకుంటాం, మేము చూస్తాం. మళ్ళీ నువ్వు హెల్త్ బాగున్నప్పుడు మళ్ళీ వచ్చెయ్యి అని చెప్పేసి ఈ విధంగా సపోర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అంటే బిజినెస్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ప్రాఫిట్ ఏదైతే ఉందో ప్రాఫిట్ అనేది ఇంట్రెస్ట్ ఇక్కడ. కాబట్టి అది ఎటువంటి పరిస్థితిలో దిగజారేది కుదరదు అన్నది పాయింట్ ఇక్కడ. ఓకేనా? సో, దట్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇవన్నీ కూడా మెరిట్స్, బెనిఫిట్స్. దెన్ కమింగ్ టు ద డీమెరిట్స్ అంటే వాటి యొక్క లిమిటేషన్స్. సో, ఆర్ నష్టాలు. సో, ఈ పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో, ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్‌స్టెబిలిటీ అంటాం. ఇన్‌స్టెబిలిటీ అంటే స్టేబుల్ దీనికి ఆపోజిట్ స్టేబుల్. స్టేబుల్ అంటే ఒకే లెవెల్‌లో ఉండడం. సో, చేంజెస్ లేకుండా ఉండడం. సో, దీనికి ఆపోజిట్ ఇన్‌స్టెబిలిటీ అంటే చేంజెస్ ఉన్నాయి అని. సో, చేంజెస్ ఏంటి? పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా పార్ట్నర్స్‌లో ఖచ్చితంగా ఏమవుతుందంటే ఒకే విధంగా మెంటాలిటీ ఉండదు. ఒకరికొకరు సూట్ గారు. ఒకతను ఒకటి చెప్తే ఇంకొకతను ఇంకో విధంగా మాట్లాడతారు. దీంట్లో ఏమవుతుందంటే చేంజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి బిజినెస్. ఇప్పుడు సోల్ ట్రేడర్ బిజినెస్ అనుకోండి. ఒక వ్యక్తే కాబట్టి ఏది చేసినా మంచి చేసినా అతనే, చెడు చేసుకున్న అతనే. బట్ ఇక్కడ పార్ట్నర్‌షిప్ బిజినెస్ ఏందంటే మనం మంచి చేయాలనుకున్నా కూడా ఆపోజిట్ పార్ట్నర్ సపోజ్ కొంచెం వేరే విధంగా ఉన్నాడు మైండ్ సెట్. సో, దాని ఎఫెక్ట్ మన బిజినెస్ పైన పడుతుంది. బిజినెస్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇన్‌స్టెబిలిటీ. నెక్స్ట్ లిమిటెడ్ క్యాపిటల్. ఇక్కడ లిమిటెడ్ క్యాపిటల్ ఎందుకు అంటున్నామంటే మనం ఎంత 10 మంది పార్ట్నర్స్ తీసుకొచ్చి డబ్బు పెట్టినా కంపెనీతో కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా కంపెనీ క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే పార్ట్నర్‌షిప్ క్యాపిటల్ ఏందంటే కొంచెమే ఉంటుంది. సోల్ ట్రేడర్ కంపేర్ చేస్తే ఎక్కువ ఉండొచ్చు. కానీ కంపెనీతో కంపేర్ చేస్తే ఈ క్యాపిటల్ చాలా తక్కువే. కాబట్టి లిమిటెడ్ క్యాపిటల్. మూడోది అన్‌లిమిటెడ్ లయబిలిటీ. సో, ఆల్రెడీ ఈ పాయింట్ మనం ఇక్కడ చూసాము. ఫీచర్స్‌లో అన్‌లిమిటెడ్ లయబిలిటీ చూసాం. అంటే ఎంత పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో అప్పు చేసినా అదంతా కూడా పార్ట్నర్సే ఫ్యూచర్‌లో దాన్ని రీపే చేయాల్సి ఉంటుంది. సపోజ్ బిజినెస్‌లో ప్రాపర్టీ సరిపోకపోతే వాళ్ళ సొంత ప్రాపర్టీ అయినా సరే అమ్మి కట్టాల్సి ఉంటుంది. కాబట్టి అన్‌లిమిటెడ్ లయబిలిటీ. దెన్ నాన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. నాన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్ అంటే ఏంటి? సపోజ్ ఒక నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు. 30 ఏళ్ళుగా బిజినెస్ చేస్తున్నారు. అంటే 30 ఇయర్స్‌గా బిజినెస్ చేస్తున్నారు. సపోజ్ ఒక పార్ట్నర్ అందులో చనిపోయాడు. ఇంకా మిగతా ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. అయితే ఈ ముగ్గురు పార్ట్నర్స్ యాక్సెప్ట్ చేస్తేనే చనిపోయిన పార్ట్నర్ వాళ్ళ పిల్లలకు ఆ షేర్ ఇవ్వచ్చు. దాంట్లో ఏ ఒక పార్ట్నర్ లేదు అంటే ఇంకా ఎవరైతే చనిపోయారో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి ఇక్కడ షేర్ కుదరదు అనేది పాయింట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్ అంటే అతని షేర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక పార్ట్నర్ నలుగురు పార్ట్నర్స్ క్యాపిటల్ పెట్టారు, అతని క్యాపిటల్ అతను రిటర్న్ ఇచ్చేస్తారు. అంతేగాని బిజినెస్ కొనసాగేందుకు కొత్త దట్ ఈస్ చనిపోయిన పార్ట్నర్ వాళ్ళ పిల్లలను యాక్సెప్ట్ చెయ్యరు. సో చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. సో అయితే కంపల్సరీ అయితే గ్యారంటీ వాటిగా మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అన్న రూల్ అయితే ఇక్కడ లేదు. కాబట్టి నాన్ ట్రాన్స్ఫర్ షేర్. దెన్ లాస్ట్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అందరి మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు, వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అరేజ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్రూపిజం ఫామ్ అయిపోతుంది. సపోజ్ నలుగురు ఉన్నారు అనుకోండి, నలుగురు ఏమవుతుందంటే ఇద్దరు ఒకలాగా ఉంటారు, ఇద్దరు ఇంకోలాగా ఉంటారు. దీంతో ప్రాబ్లమ్స్ అనేది అరేజ్ అయిపోతుంది, ఆటోమేటిక్ బిజినెస్ క్లోజ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా డీమెరిట్స్. నౌ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. సో టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అంటే రకరకాల పార్ట్నర్స్. దీంట్లో మనకు 8 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ యాక్టివ్ పార్ట్నర్. యాక్టివ్ పార్ట్నర్ అంటే సపోజ్ ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఒక 4 మెంబర్స్ పార్ట్నర్స్ అనుకోండి. అందులో 3 పార్ట్నర్స్ వాళ్ళు వేరే వేరే బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక పార్ట్నర్ మటుకు ఈ బిజినెస్ మెయిన్, అతను వేరే బిజినెస్ లేదు. ఇతను ఏమంటా అంటే మీరంతా ఓన్లీ క్యాపిటల్ పెట్టండి, నేను దీంట్లో పూర్తిగా నేను వర్క్ చేసి బిజినెస్ రన్ చేస్తానండి. సో అలా చేసే వ్యక్తి అతను మనం యాక్టివ్ పార్ట్నర్ అంటాం. సో ఇదే కాకుండా సపోజ్ 4 పార్ట్నర్స్ ఉన్నారు, అందులో 3 మెంబర్స్ యాక్టివ్ అంటే రెగ్యులర్గా బిజినెస్ చేస్తున్నారు, రెగ్యులర్గా బిజినెస్లో పాల్గొంటున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మనం యాక్టివ్ పార్ట్నర్స్ అంటాం. ఓకే. సెకండ్ ఇస్ ద స్లీపింగ్ పార్ట్నర్స్. స్లీపింగ్ పార్ట్నర్స్ అంటే దాని మీనింగ్ పడుకోవడం కాదు. స్లీపింగ్ పార్ట్నర్స్ అంటే వాళ్ళు కేవలం పెట్టుబడి పెడతారు, ఓన్లీ క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇంకా వాళ్ళు బిజినెస్ లో ఏ యాక్టివిటీస్ లో వాళ్ళు పాల్గొనరు, ఓన్లీ ప్రాఫిట్ వచ్చి తీసుకుని పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనం స్లీపింగ్ పార్ట్నర్స్ అని అంటాం. ఓకేనా. ద నెక్స్ట్ ఇస్ ద నామినల్ పార్ట్నర్స్. సో నామినల్ పార్ట్నర్స్ వచ్చేసరికి వీళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ లో వీళ్ళు కేవలం వీళ్ళ పేరు మట్టికే ఇస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఊర్లో కొత్తగా ఒక 2 బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎవరు పబ్లిక్ దాన్ని పెద్దగా నమ్మరు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చిట్ కంపెనీ అనుకోండి. సో చిట్ కంపెనీ 2 స్టార్ట్ చేస్తున్నారు, బట్ పబ్లిక్ వాళ్ళిద్దరిని చూసి ఎవరు కూడా చిట్ వేసుకోవాలంటే ముందుకు రా. అయితే అదే ఊర్లో ఎవరైనా ప్రామినెంట్ పర్సన్ అంటే ఫేమస్ పర్సన్ అంటే అతని పేరు చెప్తే ఎవరైనా సరే నమ్ముతారు. అలాంటి వ్యక్తి సపోజ్ ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ లో అతని పేరు కనుక ఇస్తే అతన్ని నామినల్ పార్ట్నర్ అంట. అయితే అతను క్యాపిటల్ ₹1 పెట్టాడు. ఓకే. అదేవిధంగా అతనికి మనం ఏమి ప్రాఫిట్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు, కేవలం అతని పేరు ఇస్తున్నాడు, కాబట్టి ఇతన్ని మనం నామినల్ పార్ట్నర్ అని అంటాం. నెక్స్ట్ ఇస్ ద పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్స్ ఓన్లీ. ఇది జనరల్ గా మైనర్స్ కే వర్తిస్తుంది. ఈ మైనర్స్ ఏమంటే బిలో 18 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నష్టం అనేది అంటే బిజినెస్ లాస్ అయితే ఆ లాస్ వాళ్ళు కనుక షేర్ చేస్తే చిన్న వయసులోనే వాళ్ళ నష్టాలు చూస్తే ఇంకా ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఓన్లీ మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం ప్రాఫిట్ ఒకటి ఇవ్వాలి, వాళ్ళకు నష్టం వచ్చినప్పుడు నష్టం అయితే షేర్ చేయకూడదు అని అంటుంది. ఇలాంటి వాళ్ళను మనం పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్స్ ఓన్లీ అంటాం. దాని తర్వాత లిమిటెడ్ పార్ట్నర్స్ అంటే ఇక్కడ లయబిలిటీ గురించి చెప్తుంది. లయబిలిటీ గురించి చూడండి, మనం అన్లిమిటెడ్ లయబిలిటీ అన్నాం. అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటి? ఎంతైనా అప్పు చేయొచ్చు, అయితే పూర్తిగా వీళ్ళే మొత్తం కట్టాల్సి ఉంటుంది. అంటే బిజినెస్ నష్టపోతే మొత్తం వాళ్ళు ఏమంటాం, వాళ్ళ సొంత ప్రాపర్టీ అయినా సరే అమ్మి కట్టాలి. ఇప్పుడు ఆ పాయింట్ ఇక్కడ తీసుకోండి. లిమిటెడ్ పార్ట్నర్స్ అంటే పార్ట్నర్ ఎవరైతే నా లిమిట్ నేను ఎంతవరకే కడతాను అని ఎవరైనా పార్ట్నర్ ఉంటే అలాంటి పార్ట్నర్ని లిమిటెడ్ పార్ట్నర్ అంటారు. సపోజ్ 4 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారు, ఇందులో ఒకతను లిమిటెడ్ పార్ట్నర్ అనుకుందాం. సో లిమిటెడ్ పార్ట్నర్
అతను నేను 10 లక్షల వరకే ఇస్తాను. ఏమైపోయినా దట్ ఈస్ బిజినెస్ నష్టమైనా నేను 10 లక్షల వరకు ఇస్తాను. దానిపైన రూపాయి ఇవ్వను. అలాంటి ఎవరైతే పార్ట్నర్ ఉంటారో వీళ్ళని మనం లిమిటెడ్ పార్ట్నర్స్ అంటాం. సో ఇలాగైనా కావచ్చు. ఆన్ అదర్‌వైస్ సపోజ్ ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళు వాళ్ళ పార్ట్నర్‌షిప్ బిజినెస్ లిమిటెడ్ పార్ట్నర్స్ వాళ్ళు. అంటే రేపు బిజినెస్ నష్టపోయినా మేము 20 లక్షలే ఇస్తాము. దీనికంటే జస్ట్ ఫర్ ఏదో ఒక అమౌంట్ ఫిక్స్ చేశారు. అని ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టేసుకున్నారు. బోర్డ్ వేసేసుకున్నారు. సో దీనికంటే ఎక్కువ నష్టపోతే మేమైతే మాకు బాధ్యత లేదు అని అంటే దాని మీనింగ్ వీళ్ళను లిమిటెడ్ పార్ట్నర్స్ అంటాం. అలాంటి జనరల్‌గా ఏంటంటే మనకైతే చాలా వరకు లేదు మన ఇండియాలో. ఓకేనా? లిమిటెడ్ పార్ట్నర్స్. నెక్స్ట్ ఇస్ ద జనరల్ పార్ట్నర్స్. జనరల్ పార్ట్నర్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మామూలు పార్ట్నర్స్. అంటే ఎవరు? అన్‌లిమిటెడ్ పార్ట్నర్స్. లిమిటెడ్ పార్ట్నర్స్ అన్నాం దానికి ఆపోజిట్ జనరల్ పార్ట్నర్స్. జనరల్ అంటే మామూలు ఇప్పుడు మన సొసైటీలో ఉండేది జనరల్ పార్ట్నర్స్. దెన్ నెక్స్ట్ పార్ట్నర్ బై ఎస్టోపల్. సో పార్ట్నర్ బై ఎస్టోపల్ అనేది ఎవరు అంటే వీళ్ళు దట్ ఈస్ రూపాయి ఇన్వెస్ట్మెంట్ బ్యాటర్. అదేవిధంగా వీళ్ళు యాక్టివిటీస్లో పాల్గొనరు. వీళ్ళకు ప్రాఫిట్స్ కూడా ఏముండవు. ఇక్కడ నామినల్ పార్ట్నర్ అని చెప్పాం. అదే టైప్ ఇక్కడ కూడా ఏంటంటే పార్ట్నర్ బై ఎస్టోపల్. వీళ్ళు కేవలం ఏం చేస్తారంటే ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ ప్లేస్లో వీళ్ళు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ పేరు వీళ్ళు వాడుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళను మనం పార్ట్నర్ బై ఎస్టోపల్ అంటాం. ఓకే. దెన్ లాస్ట్ వన్ పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్. సో పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం పార్ట్నర్ బై ఎస్టోపల్ అన్నాం. అంటే వాళ్ళు బిజినెస్లో వస్తూ పోతూ ఉంటారు. పేరు వాడుకుంటుంటారు. నెక్స్ట్ వాళ్ళేమి క్యాపిటల్ పెట్టరు. వాళ్ళకు ప్రాఫిట్ ఉండదు. వాళ్ళు ఏ యాక్టివిటీలో పాల్గొనరు. వీళ్ళు కూడా సేమ్ అలాగే ఉంటారు. కానీ డిఫరెన్స్ ఏమంటే వీళ్ళు ఈ పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మిగతా పార్ట్నర్స్ పబ్లిక్లో వీళ్ళ గురించి చెప్పిన వీళ్ళు మాకు పార్ట్నర్ అని చెప్పిన ఆటోమేటిక్ వీళ్ళు ఏంటంటే దాన్ని అపోజ్ చేయరు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే. వీళ్ళు కూడా ఏంది క్యాపిటల్ రూపాయి పెట్టరు. ప్రాఫిట్లో షేరింగ్ లేదు. ఏ యాక్టివిటీ పాల్గొనరు. కానీ మిగతా పార్ట్నర్స్ వీళ్ళ గురించి ఇతను మా పార్ట్నర్ అని చెప్పేసి పబ్లిక్లో ఎక్స్ప్రెస్ చేసినా వీళ్ళేమి మాట్లాడరు. దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే గమ్ముకుంటారు. ఇలాంటి వాళ్ళని పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్ అంటాం. అయితే ఈ పార్ట్నర్ బై ఎస్టోపల్, పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్ ఏదైతే ఉందో రేపు కనుక బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దట్ ఈస్ బిజినెస్ లాస్ అయిపోయింది. అయితే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని చూసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? ఈ పార్ట్నర్ కదా అంటే ఎవరైతే ఫేమస్ వ్యక్తి ఉన్నారో అతన్ని చూసే కదా. కాబట్టి రేపు ఫ్యూచర్లో వీళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే రెస్పాన్సిబిలిటీ వీళ్ళు. అంటే రేపు ఏదో నష్టపోతే ఇతన్ని చూసి వేరే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే వాళ్ళకు ఫుల్గా ఇతనే పే చేయాలి. అంటే వాళ్ళు మిగతా పార్ట్నర్స్ పారిపోయారు, సంథింగ్ ఏదో వెళ్ళిపోయారు, లాస్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. బట్ ఇతను చూసే కదా పబ్లిక్ వేసారు. కాబట్టి ఆ పబ్లిక్కి వీళ్ళే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీళ్ళే పే చేయాల్సి ఉంటుంది. టోటలీ వీళ్ళే రెస్పాన్సిబుల్. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. సో ఈ పార్ట్నర్షిప్లో మెయిన్ టాపిక్స్ అన్నీ ఇవే ఉంటాయి. దీని మించి పెద్దగా ఏమి ఉండవు. కాబట్టి ఇది బాగా అండర్స్టాండ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీకు చిన్న రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే సో రెగ్యులర్గా నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు. చాలామంది వ్యూస్ అయితే నాకు వస్తున్నాయి. బట్ సబ్స్క్రిప్షన్ అయితే చేయడం లేదు. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు బాగా నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మ్యాక్సిమం మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే ఆ వీడియో చాలా వరకు దట్ ఈస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇది బెనిఫిట్ అవుతుంది. సో కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.